బ్యారేజ్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కుంగిన పిల్లర్ల పరిస్థితి, పరీక్షలు, ఇతర పనులపై ఆరా తీస్తారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. కాళేశ్వరం టూర్లో భాగంగా ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఇక మేడిగడ్డకు ఆయన చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మేడిగడ్డకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద అంటే కుంగిన బ్యారేజ్ పిల్లర్ల వద్దకు ఆయన చేరుకొని బ్యారేజ్ పిల్లర్ల పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ ప్రస్తుతం ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నతాధికారులతో సైతం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతానికి సీఎం రేవంత్ చేరుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సినారియోని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు ఆ పునరుద్ధరణ పనులు, అలాగే పరీక్షలు, ఇతరత పనులకు సంబంధించి కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఇరిగేషన్ అధికారులతోటి. అనంతరం కూడా అంటే మొత్తం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించనున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. దీని తర్వాత అంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్లను పరిశీలించిన అనంతరం కూడా మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రివ్యూ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. ఇక సాయంత్రం కాటార మండలం నస్తూరుపల్లి బహిరంగ సభకు సీఎం రేవంత్ చేరుకోనున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మొదటగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఆయన వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అనంతరం మేడిగడ్డకు చేరుకొని బ్యారేజ్ కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డకు సీఎం రేవంత్ చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఇరిగేషన్ అధికారులు అక్కడ నెలకొన్న పరిస్థితిని సీఎం రేవంత్ కు వివరిస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మేడిగడ్డ వద్ద కుంగిన బ్యారేజ్ పిల్లర్లను ప్రస్తుతం సీఎం రేవంత్ పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన వెంట ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ బ్యారేజ్ పనులను పరిశీలించిన అనంతరం కూడా ఇరిగేషన్ అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్నారు. అంటే బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, అలాగే ఇతర పరీక్షలు, ఇతరత్ర పనులకు సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ అధికారులు సీఎంకు. అలాగే ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కూడా ఈ మొత్తాన్ని సీఎం రేవంత్ మీడియాకు వివరించనున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ రివ్యూ మీటింగ్ అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇక సాయంత్రం బహిరంగ సభలో సైతం ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి మనం ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కుంగిన బ్యారేజ్ పిల్లర్ల పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ పరిశీలిస్తూ ఉన్నారు. మేడిగడ్డ దగ్గరే ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సీఎంకు. వారితోటి పరిశీలించిన అనంతరం అంటే అక్కడున్న సిచ్యువేషన్ పరిశీలించిన అనంతరం కూడా ఇరిగేషన్ అధికారులతోటి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులోనే పలు కీలకమైన సలహాలు, సూచనలు సైతం సీఎం రేవంత్ వారికి ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్, బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, ఇతర పరీక్షలు, ఇతరత్ర పనులు, అసలు ఏం జరుగుతోంది, పనులన్నీ ఎంతవరకు వచ్చాయి, అక్కడ వాస్తవ పరిస్థితులను సైతం ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరిస్తూ ఉన్నారు. వారి వద్ద నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. అనంతరం కూడా
ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. పలు కీలకమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్. అనంతరం కూడా అంటే రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం కాటార మండలం నస్తూరుపల్లిలో బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కుంగిన అంటే బ్యారేజ్ పిల్లర్స్ కుంగిన ప్రదేశానికి సీఎం రేవంత్ చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, ఇతర పనుల పురోగతి, అలాగే ఇతర పనులకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీఎం రేవంత్ వెంట ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు. వారితోటి ఇప్పుడు రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్. ఈ రివ్యూ మీటింగ్ లో పలు కీలకమైన సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. అంటే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ అంటే పిల్లర్లు కుంగిన ప్రాంతానికి ఆయన చేరుకొని వాస్తవ పరిస్థితులు, ప్రస్తుతం అక్కడ చేపడుతున్న పనులు, బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, ఇతరత్ర పనులకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు సీఎంకు తెలియజేస్తూ ఉన్నారు. అనంతరం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. అయితే ఈ రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. రైట్, మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్. ఎస్ హరీష, నేను ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ఉన్నాను. మేడిగడ్డ వద్ద ఏవైతే కుంగిన పిల్లర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి వీటినన్నిటి కూడా ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కల్నల్ పరీక్షిత్ ఆధ్వర్యంలో నేతృత్వంలోనే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ పిల్లర్స్ కు సంబంధించి ఏదైతే కుంగుబాటు గురైందో మొత్తం 7వ బ్లాక్ లో నెంబర్ 19, 20, 21 కుంగుబాటు గురైన నేపథ్యంలో వీటికి సంబంధించి రిపేర్ల విషయంలో ఏ విధంగా అడుగు ముందుకు వేయాలనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు. ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా దీనికి సంబంధించి చేయాల్సిన పనులకు సంబంధించిన వాటిపైన అన్ని కూడా వివరిస్తున్న పరిస్థితి ఉంది. అనిల్ జైన్ కూడా ఎన్డీఎస్ఏ చైర్మన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనిల్ జైన్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన సూచనల మేరకే ఇక్కడ పనులు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే గతంలో ఇక్కడ పూర్తిగా మొత్తం ఈ కాళేశ్వరంకి సంబంధించి చూసినట్లయితే మేడిగడ్డ వద్ద కింద ఇసుక పేటలు ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో జియోలాజికల్ టెస్టులు చేసిన తర్వాతనే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే కనుక ఏం చేయాలని దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న తప్పిదం కూడా జరగకుండా, గతంలో జరిగిన తప్పిదాలకు నోటు లేకుండా మళ్ళా అలాంటి పునరావృతం కాకుండా చూసేందుకు చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వీటన్నిటి కూడా మే 30 లోపు ఈ పరీక్షలన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసి పనులను వేగవంతం చేయాలని కూడా చూస్తున్నారు. దీన్ని సాధ్యమైనంత త్వరలో దీన్ని అందుబాటులో కూడా తీసుకురావాలని చూస్తున్నారు. ఒకవైపు చూసినట్టయితే కనుక దీనికి సంబంధించి పైనుంచి ఇంత సమ్మర్ అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే వాటర్ అయితే ఇంకా వస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ఇంకా పైనుంచి ప్రాణహిత నుంచి వచ్చే వాటర్ ఇంకా కంప్లీట్ గా ఇంకా ఇప్పటికీ వస్తూనే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ వాటర్ ఈ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో వీటిని అంతా కూడా ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాణహిత నుంచి గోదావరిలో కలిసే వాటర్ సమ్మర్ లో కూడా ఏప్రిల్, మే నెలలో కూడా ఈ వాటర్ అంతా కూడా ఇలాగే వస్తుంటుంది. కాబట్టి ఈ వాటర్ ను ఒడిసి పట్టుకొని ముందు వాడుకోవాలని చెప్పేసి
ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం ఈ గోదావరి నది పైన నిర్మితమైన ఈ మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి దీన్ని ఇక్కడ వాటర్ అంతా కూడా ఒడిసి పట్టుకున్న తర్వాత ఈ వాటర్ ఇక్కడ నుంచి మొత్తం బ్యారేజ్ కనుక క్లోజ్ చేసినట్లయితే కనుక ఈ వాటర్ ఇట్లే స్టోరేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి పంప్ చేసి అన్నారం బ్యారేజ్ లోకి వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అన్నారం నుంచి కూడా సుందీలలోకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి అన్ని సోర్సెస్ కూడా వాటర్ వాడుకోవడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇంత ఈ సిచ్యువేషన్ లో కూడా ఇంత సమ్మర్ సిచ్యువేషన్ లో కూడా వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఈ వాటర్ ను ఖచ్చితంగా వాడాలని చెప్పేసి చేస్తుంది. సో మొత్తం దీనికి సంబంధించి కూడా వేగవంతం చేసేసి ఒకవేళ దీన్ని ఇక్కడ నుంచి వాటర్ ను వాడుకోవాలని చెప్పేసి ఆలోచనలో భాగంగానే రిపేర్లు చేపట్టాలని చెప్పేసి భావించారు. ఇది వాస్తవానికి 2023లో అక్టోబర్లో కుంగుబాటుకు గురైన తర్వాత అప్పటి నుంచి పూర్తిగా పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా వెయిటింగ్ చేసిన పరిస్థితి ఉంది. మధ్యలో జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేయడం కానీ కమిషన్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇప్పుడు రిపేర్లు చేసి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ పిల్లర్స్ ను పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్తగా వేయాలా లేదంటే దీనికి రిపేర్ చేయడానికి ఆస్కారం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఈ డ్రిల్లింగ్ మిషన్స్ మనం చూసినవి అయితే ఉన్నాయో ఆ డ్రిల్లింగ్ మిషన్స్ ద్వారా పూర్తిగా సాయిల్ టెస్ట్ జియోలాజికల్ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భారీగా ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణహిత నుంచి వచ్చే వాటర్ సమ్మర్ లో కూడా స్టిల్ కంటిన్యూగా వచ్చే వాటర్ ఉంటాయి కాబట్టి వీటిని ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద హైదరాబాద్ తాగునీటి అవసరాలు కానీ ఇతరత్ర దానికి సంబంధించి కూడా అవసరాలకు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా గోదావరి వాటర్ ను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద దీన్ని రిపేర్లు చేసి మేడిగడ్డ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తేనే ఈ కాళేశ్వరం అంతా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ అని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ నుంచి అన్నారంకి గానీ అన్నారం నుంచి సుందీలకు వాటర్ రావాలన్నా కూడా ఇక్కడ నుంచే మెయిన్ సోర్సెస్ కాబట్టి సుందీలకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎల్లంపల్లికి తీసుకోవాలన్నా కానీ ఆ తర్వాత ఇతరత్ర వాటికి శ్రీరామ్ సాగర్ కానీ అదేవిధంగా కొండపోచంపల్లి విధంగా మిగతా వాటికి అన్నిటి కూడా వాటర్ పంపించాలన్నా కూడా మొత్తం మెయిన్ సోర్స్ ఇక్కడ నుంచే ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. సో మొత్తం దీని ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా ఇక్కడికి స్వయంగా రావడం జరిగింది కాబట్టి అధికారులంతా కూడా ఇప్పుడు చేస్తున్న ఈ డ్రిల్లింగ్ ఏదైతే ఉందో సాయిల్ టెస్ట్ కు సంబంధించి దాదాపు 1000 బోర్లు వేస్తే కనుక మొత్తం వేసేసి జియోలాజికల్ సర్వే అంతా కూడా పూర్తి స్థాయిలో సాయిల్ అంతా కూడా ఏ విధంగా ఉంది పటిష్టం చేయడానికి ఎంత లోపల దాకా తీసుకెళ్లాలి అనేది కూడా పరిశీలన చేయాలని చెప్పేసి చూస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఈ పిల్లర్లకు సంబంధించి కుంగుబాటు గురైన పిల్లలకు సంబంధించిన దాంట్లోనే ప్రధానమైన ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ 7 కుంగిన పిల్లర్ అయితే ఉన్నాయో ఆ పిల్లర్లకు సంబంధించి పూర్తిగా తొలగించి చేయాలా లేదంటే కనుక ఇంకేమైనా చేయాలా దానికి సంబంధించి కూడా అధికారులంతా డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకంతా కూడా అధికారులు వివరణ చేస్తున్నారు. హరీష రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. Green or blue one is the low velocity. blue is lowest. So these are the patches which they put underground, which are having a very low stress. So either water If can water pass force through is it. going to come, it is going to. So when we construct actually a slab over it, before casting that slab, we strengthen the ground. Okay. So if we strengthen, we get all these kind of velocity. It is higher velocity. Which is missing, but this is not very unusual. It happens in such In riverbed, it is quite common. It is quite- Velocity is also Sir, my 400. whole point is, this all big constructions have taken place. These sort of tests have not been conducted. that is now we are looking Not at. conducted. One more thing, sir. What you said is overall bore test is more than exactly compared to superimposed two things, same section. Confirmatory That is very, very important. Okay.
Borewell is the final. Yes, That is the that is exact. the ground truth. Actual This ground truth. sometimes This is the measurement. I heard what about we it. have I to know do. about Yeah, it. they are Sometimes it's up and down. It Yes, comes. yes, yes. This is not final. They are not the confirmatory tests. Yes, yes. My feeling is Yes, same. sir. You are right. 100%. I have full idea about this. No, this is also good, right? No, good idea. It will give, and it all depends on quality of geoform. Yes. Their spacing. So if they use good quality, then more confidence comes on the results. NDRI. वेलोसिटी जी जो सजेशन किया हुआ है सुपर इम्पोज करने की वजह से आपको परफेक्ट ये मिलने वाला है. दैट इज अ वेरी गुड सजेशन. यू टेक द सुपर इम्पोज Same section. Same section. Shooting it section. one with MAS and one with the drone-based magnetometer. So geophysical also three, So and 3 are you are superimpose going to with boron. superimpose So these all 3. three we will collaborate with each other and then finally check with boron. Wherever we get a normal. Finally, your thumb road is Borewell. Yes. Don't forget that. Yeah, no, definitely. Ground base is also your Magnetometer. sonic Sonic wave wave. right. Yes. So we getting up to 50 meters. But is what once we are doing this one, టేబుల్ సరిపోవట్లేదు ఇటు వచ్చాను. మనోడు బరుస్తున్నాడు అక్కడ. మేడిగడ్డ దగ్గర పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇరిగేషన్ అధికారులతోని రివ్యూ మీటింగ్ సందర్భంగా అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తిగా వివరిస్తూ ఉన్నారు అధికారులు. మేడిగడ్డ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, పునరుద్ధరణ పనులకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాకాలానికి ముందే మేడిగడ్డకు సంబంధించిన పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఈ రోజు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టబోతున్న సందర్భంలో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది ప్రస్తుతం. ఆ తర్వాత సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. రివ్యూ మీటింగ్ని ఉద్దేశించి ప్రస్తుత పనులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మేడిగడ్డ దగ్గర ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్కి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అక్కడ ఉన్న ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు సంబంధించి కూడా ఎన్ని రోజుల్లో ఈ పనులు అవుతాయనే దానికి సంబంధించి కూడా రివ్యూ మీటింగ్లో అధికారులు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే పొంగులేటి కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రుల బృందం కూడా ఉంది. అందరూ కూడా మేడిగడ్డకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని సంబంధించి మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అయితే ఇరిగేషన్ అధికారులు పూర్తిగా వివరిస్తున్నారు మంత్రుల బృందానికి. అయితే పునరుద్ధరణ పనులకు సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు మంత్రుల బృందానికి. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇక అంతకుముందు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిగడ్డకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. అయితే ఇరిగేషన్ అధికారులు మేడిగడ్డకు సంబంధించి పనులకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ స్టేటస్, చేపట్టబోయే పునరుద్ధరణ పనులు సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. కుంగిన పిల్లర్స్ పునరుద్ధరణ పనులకు పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది దానికి సంబంధించి కూడా అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అక్కడి నుంచి మేడిగడ్డకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పనులకు సంబంధించి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. మేడిగడ్డ దగ్గరే ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. రివ్యూ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. కుంగిన పిల్లల పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అయితే కాళేశ్వరానికి సంబంధించి ప్రాజెక్టు పూర్తిగా కూడా అందుబాటులోకి రావాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు చాలా కీలకంగా మారున్న నేపథ్యంలో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం దాని స్టేటస్, చేపట్టబోతున్న పనులకు సంబంధించి కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కుంగిన పిల్లర్స్ దగ్గర జరుగుతున్న
పునరుద్ధరణ పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం కాటారం దగ్గర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అయితే అంతకుముందే మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర కొనసాగుతున్న పనులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడతారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ అధికారులు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులకు సంబంధించి కూడా రివ్యూ మీటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. రివ్యూ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడతారు. ప్రస్తుతం జరుగుతున్న పునరుద్ధరణ పనులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి సాయంత్రం సభ జరిగే ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రస్తుతం అయితే రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరిగేషన్ అధికారులు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి జరుగుతున్న పనులకు సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ మీటింగ్లో అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు మంత్రుల బృందానికి. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. అయితే కాళేశ్వరానికి సంబంధించి కూడా పూర్తి ప్రాజెక్టుకి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్కి కూడా అందిస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. Very